మనిషి జీవితంలో సోషల్ మీడియా ఒక భాగం అయిపోయింది. అయితే ఈ బలహీనతే కొందరు మోసగాళ్లకు అడ్డగా మారింది. ఫేస్బుక్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళను ఫేస్బుక్లో పరిచయం చేసుకొని ఆమెను మాయమాటలతో మోసం చేసి ఆ తర్వాత బంగారంతో ఉడాయించిన యువకుడి సంఘటన లంగర్ హౌస్లో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన 22 ఏళ్ల బాబా ఫక్రుద్దీన్ అలియాస్ ఎస్కే చిన్ను నానల్ నగర్ ప్రాంతంలోని ఓ మహిళతో ఫేస్బుక్, వాట్సాప్లో పరిచయం పెంచుకున్నాడు. స్నేహం పెరగడంతో ఆమె వద్ద నుంచి అప్పుడప్పుడు డబ్బులు, బంగారాన్ని అడిగి తీసుకున్నాడు. సుమారు 4 తులాల బంగారం ఆభరణాన్ని ఆమె వద్ద తీసుకున్న తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తప్పించి తిరుగుతున్నాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె తన తండ్రికి విషయం చెప్పింది. లంగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో పట్టుబడిన బాబా ఫక్రుద్దీన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతని వద్ద నుంచి 3.5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముఖ పరిచయం లేని వాళ్లతో ఆన్లైన్ సంబంధాలు పెట్టుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.